హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మృత్యుంజయుడు కథనం గురించి తెలుసుకుందాం. ఏమైందిరా నీకు? ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు అన్నాడు బలరామయ్య కొడుకు సుధాకర్ ఆఫీస్ నుండి నీరసంగా రావడం చూసి. ఏం లేదు నాన్న, ఆఫీసులో పని ఒత్తిడి అన్నాడు సుధాకర్ షూస్ విప్పుకుంటూ. గీజర్ ఆన్ చేశాను, స్నానం చేసి రండి, వేడి వేడి పకోడీలు వేశాను, తిందురు కానీ అంది జానకి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. గ్లాస్ అందుకొని నీళ్లు గడగడా తాగేశాడు. పిల్లలేరి అన్నాడు. కాసేపు ఎంసెట్ కోచింగ్ వెళ్ళాడు. శ్రావ్య రూమ్లో చదువుకుంటోంది అంది జానకి. సుధాకర్ బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని స్నానం చేసి 10 నిమిషాల్లో హాల్లోకి వచ్చాడు. బలరామయ్య టీవీలో వార్తలు చూస్తున్నాడు. భార్య క్యాన్సర్తో పోయినప్పటి నుండి ఆయన టీవీతోనే కాలక్షేపం చేస్తున్నాడు. బయటకు వెళ్ళడం కూడా తగ్గించాడు. జానకి పకోడీలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. కాస్త సూట్ కేసులో బట్టలు సర్దు, రేపు గౌతమికి హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు జానకితో సుధాకర్. ఎందుకట అంది జానకి. అర్జెంటు ఆఫీస్ పని, 2-3 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు. సరే రేపటికి కదా అంది జానకి. కాసేపు తండ్రితో కబుర్లు చెప్పి 9 భోజనం ముగించి పిల్లల గదిలోకి చేరాడు సుధాకర్. శ్రావ్య కాసేపులా ప్రక్కన కూర్చుని కబుర్లు చెప్తున్న సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అన్యమనస్కంగానే ఉన్నాడు. తలపోటుగా ఉందని పిల్లలకి గుడ్ నైట్ చెప్పి పడక గదిలోకి వచ్చి నడుము వాల్చాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. ఆ రోజు సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి భయపెడుతున్నాయి. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే తను, ప్రతి వాడికి ధైర్యం చెప్పే తను ఎందుకంత భయపడుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. మిత్రుడు డాక్టర్ అయిన బాలాజీ సలహా ప్రకారం తను గత కొన్ని సంవత్సరాలుగా ఏడాదికోసారి రొటీన్గా రక్త పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు. వయసు 45 దాటాక కొన్ని పరీక్షలు చేయించుకుంటేనే మంచిది. అందులో ప్రోస్టేట్, స్పెసిఫిక్ ఎంటెజిన్ ముఖ్యమైనది. ఏదైనా ఉంటే ప్రాథమిక స్థాయి నుంచే జాగ్రత్త పడవచ్చు అని చెప్పాడు బాలాజీ. ఏ పరీక్ష రిపోర్ట్ ఈరోజే వచ్చింది. ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉందని ఓసారి హైదరాబాద్ వెళ్ళి యూరాలజిస్ట్ని కలువు అని బాలాజీ చెప్పినప్పటి నుండి మనసు కీడుని శంకిస్తోంది. వెళ్తే అక్కడి డాక్టర్ ఏమంటారో, ఒకవేళ ఆ ప్రమాదకరమైన రోగమైతే భార్యాపిల్లలు, వృద్ధుడైన తండ్రి అనాథలైపోతారేమో, తన తల్లిలాగే తనకి రాసిపెట్టి ఉందేమో. సుధాకర్ని ఆలోచనలు భయపెడుతున్నాయి. ఏమైంది, ఎందుకలా నిద్రలో ఉలిక్కిపడుతున్నారు అని భార్య అన్నా సుధాకర్ నోరు విప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం బట్టలు సర్దిన సూట్ కేస్ అందించింది జానకి. తండ్రికి భార్యకి వెళ్ళొస్తానని చెప్పి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని రైల్వే స్టేషన్కి ఆటో ఎక్కాడు. స్టేషన్కి వచ్చిన 10 నిమిషాల్లోనే గౌతమి వచ్చింది. గౌతమి ఎక్కి బెర్త్పై నడుము వాల్చిన కలత నిద్రలో అన్ని పీడకలలే. ఉదయాన్నే సికింద్రాబాద్లో దిగి చెల్లెలు సుభద్ర ఇంటికి వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకొని మెడికల్ రిపోర్ట్స్ని తీసుకుని జూబ్లీ హిల్స్లోని ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. యూరాలజిస్ట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అరగంట తర్వాత పిలిస్తే రూమ్లోకి వెళ్ళి నమస్కారం పెట్టి తన రిపోర్ట్స్ చూపించాడు. మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఒక్క పిఎస్ఏ తప్ప. అలా అని అనుమానించలేం. మీకు బయాప్సీ తీస్తే కానీ ఏ విషయం నిర్ధారించలేమన్నారు ఆయన. ఎంత అవుతుంది సార్ అన్నాడు సుధాకర్. 20,000 దాకా అవుతుంది అన్నారు డాక్టర్. సుధాకర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బయాప్సీ తీయించుకోకపోతే రోగ నిర్ధారణ కాదు, నిర్లక్ష్యం చేస్తే ముదిరిపోవచ్చు. తన సేవింగ్స్ అకౌంట్లో 30,000 దాకా ఉన్నాయి. అవి వాడేస్తే సుధాకర్ బయోప్సీ చేయించుకోవడానికే నిర్ణయించుకున్నాడు. ఓకే సార్, ఏ రోజు చేస్తారు అన్నాడు. రేపు ఉదయం రండి, రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పడుతుంది అన్నారు ఆయన. సరే సార్ అని నమస్కారం పెట్టి ఆయన రాసిన చీటీతో కౌంటర్లో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు. సిటీలో ఓ 2 మిత్రులుంటే కలుసుకొని రాత్రికి చెల్లెలు సుభద్ర ఇంటికి చేరాడు. అన్నం తినబుద్ధి కాలేదు. ఏదో అయిందనిపించి వాళ్ళకి అనుమానం రాకుండా మొహానికి నవ్వు పులుముకుని పదవగానే మంచమెక్కాడు. ఆ రాత్రంతా భయంకరమైన ఆలోచనలతో జాగరణే. మర్నాడు డాక్టర్ చెప్పిన విధంగా బయాప్సీ హాజరయ్యాడు. ఏమాత్రం బాధ లేకుండా బయాప్సీ చేసిన డాక్టర్కి ధన్యవాదాలు చెప్పాడు. మీరు ఎల్లుండి సాయంత్రం రండి, అప్పటికి రిపోర్ట్స్ రావచ్చు అన్నారు డాక్టర్. ఆయనకు నమస్కారం పెట్టి బయటపడ్డాడు. ఆఫీస్ పని అవలేదు జానకి, మరో 2 రోజులు పట్టేటట్లుంది అని జానకికి ఫోన్ చేసి చెప్పాడు సుధాకర్. 3వ రోజు సాయంత్రం రిపోర్ట్స్తో డాక్టర్ని కలిశాడు. మిస్టర్ సుధాకర్, నథింగ్ టు వరీ, వెరీ ఎర్లీ స్టేజ్ అన్నారు డాక్టర్.
సార్ అంటే అంటే అన్నాడు సుధాకర్ గుండె దిటవు చేసుకుని. పాజిటివ్ వచ్చింది. దీనికి రోబోటిక్ సర్జరీ చేయాలి. 4 లక్షలు అవుతుంది. 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి. 3 వారాలు డైపర్స్ వాడాలి. మరో 3 నెలలు మందులు వాడాలి అన్నారు ఆయన. సుధాకర్కి నోట మాట రాలేదు. రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందంటే తనకు ఆ పదం తలుచుకోవడానికే సుధాకర్కు ధైర్యం చాలడం లేదు. తన తల్లి ఆ వ్యాధి ముదిరిపోయే మరణించింది. తనకేదైనా జరిగితే తన కుటుంబం అంతా అనాథలై రోడ్డున పడతారనే ఊహే భయంకరంగా ఉంది. ఏమంటారు అన్నారు డాక్టర్. సార్ రిపోర్టు కరెక్టేనా సార్? ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో సార్ అన్నాడు సుధాకర్ చిన్న ఆశతో, గుండె దడదడలాడుతుంటే. రిపోర్ట్లో తేడా ఉండదు. మీరెందుకు భయపడుతున్నారు? మగవాళ్ళలో ఇది చాలా కామన్. మీకు తెలుసా, 90 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో 100కి 90 మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది అని వారికి తెలియదు. సో నథింగ్ టు వరీ, ధైర్యం చెప్పాడు డాక్టర్. సుధాకర్కు నిస్సత్తువ ఆవరించింది. సార్ నేను డబ్బు చూసుకుని వస్తాను సార్ అన్నాడు. రిపోర్ట్ తీసుకుని లేచి నుంచున్నాడు. ఓకే ఓకే, మీ ఇష్టం, త్వరగా చేయించుకుంటే మంచిది అన్నారాయన. నెమ్మదిగా రూమ్లోంచి బయటకు వచ్చాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. అక్కడే బయట కుర్చీలో కూర్చున్నాడు. కర్చీప్తో మొహం తుడుచుకున్నాడు. బాటిల్ మూత తీసి 2 గుక్కలు నీళ్లు త్రాగాడు. వెంటనే మిత్రుడు బాలాజీకి ఫోన్ చేశాడు. బయాప్సీ పాజిటివ్ వచ్చింది కనుక అంకాలజిస్ట్ చూడటం బెటర్. సిటీలో పెద్ద అంకాలజిస్ట్ మోహన్ కృష్ణ నా ఫ్రెండు, ఆయనకు ఫోన్ చేస్తాను, ఇప్పుడే ఆయన్ని కలువు అన్నాడు బాలాజీ. డాక్టర్లు క్యాన్సర్ను తగ్గించడానికి అవసరమైన చికిత్స చేస్తారు, కానీ నువ్వు క్యాన్సర్ని జయిస్తావా, క్యాన్సర్ నిన్ను జయిస్తుందా అనేది నీ మానసిక స్థైర్యాన్ని బట్టి ఉంటుంది. జీవితం చాలా విలువైనది. అంతటి విలువైన జీవితాన్ని పోరాటం చేయకుండా క్యాన్సర్కి సరెండర్ చేయకు అని అతని డాక్టర్ ఫ్రెండ్ చెప్పాడు. సరే అని చెప్పి క్యాంటీన్కి వచ్చి కాఫీ తాగాడు. ఓ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చున్నాడు. ఆటో మాట్లాడుకుని మోహనకృష్ణ హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్లో ఆడ మగ చిన్న పెద్ద అన్న భేదం లేకుండా రోగులతో కిక్కిరిసిపోయి ఉంది. వెయిటింగ్ హాల్లో కూర్చోవడానికి కూడా జాగా లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఓ మూల కూర్చున్నాడు. 1 గంట 2 గంటలు గడిచింది. ప్రపంచంలో తనకొక్కడికే ఆ రోగం వచ్చిందని భయపడిన సుధాకర్ అంతమంది అదే రోగంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా రావడం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. చుట్టూ చూశాడు. తన కుడి పక్కన కూర్చున్న ముసలాయన్ని పలకరించాడు. అతడు అదే సమస్యతో 5 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ తీసుకున్నాడట. అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి చెకప్ వస్తున్నాడట. అయితే తను ఓ 5 సంవత్సరాలు బ్రతకొచ్చన్నమాట. తన ఎడమ పక్కన కూర్చున్న ఆమెను పలకరించాడు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్కు 10 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ తీసుకున్నానని, చెకప్కు వచ్చానని చెప్పింది. సుధాకర్కు మరింత ధైర్యం వచ్చింది. ఎదురుగా 10 ఏళ్ల పాప, ఏం క్యాన్సరో తెలియదు, అమాయకంగా ఆడుకుంటోంది. డాక్టర్ మోహనకృష్ణ నుంచి పిలుపు రాగానే రిపోర్ట్స్తో డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. రిపోర్ట్స్ చూసిన ఆయన చిన్నగా నవ్వాడు. మీ కూడా ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు సుధాకర్. వస్తే మంచిది, కొంతమంది అవగాహన లేక భయపడుతూ ఉంటారు, అందుకు. పర్లేదు సార్ చెప్పండి, నథింగ్ టు వరీ. ఎర్లీ స్టేజ్, ఒక 5 సెట్టింగ్స్ సైబర్ నైఫ్ రేడియేషన్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బీ ఆల్ రైట్ అన్నారాయన. సార్ నాకు ప్రమాదం ఏమీ లేదు కదా, నాకు నిజంగా క్యూర్ అవుతుందా అన్నాడు సుధాకర్ సందేహిస్తూ. ఆయన చిరునవ్వు నవ్వాడు. మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అన్నారాయన. ఆయనకు తెలిసే అడిగారు. బి పాజిటివ్ సార్ అన్నాడు సుధాకర్ అమాయకంగా. సో మీ రక్తమే బి పాజిటివ్. యూ బీ పాజిటివ్ ఆల్వేస్. ధైర్యంగా ఎదుర్కొంటే సగం రోగం తగ్గిపోతుంది, మిగతా సగం మా వైద్యంతో తగ్గిపోతుంది. ఎప్పుడూ డాక్టర్ మీద వైద్యం మీద నమ్మకంతో ఉండండి. రోగం గురించి అస్సలు ఆలోచించకండి. మీ దినచర్య నార్మల్గా చేసుకోండి. ప్రతి వాళ్ళతోటి రోగం గురించి చర్చించకండి. వాళ్ళకి అవగాహన లేక మిమ్మల్ని భయపెడతారు. భయపడేవాడు పోరాడలేడు, పోరాడలేనివాడు విజయం సాధించలేడు. ఎప్పుడూ శత్రువుతో పోరాడాలి. పోరాడితే పోయేదేముంది, రోగం తప్ప అన్నారు డాక్టర్ నవ్వుతూ. ష్యూర్ సార్ అన్నాడు సుధాకర్ కూడా చిరునవ్వుతో. డాక్టర్ మాటలతో సుధాకర్కు కొండంత ధైర్యం వచ్చింది. బిల్ కొట్టి సిస్టర్ రాగానే ఏం చేయాలో చెప్పారు డాక్టర్. ఆమె బిల్ కౌంటర్కు తీసుకెళ్ళింది. సైబర్ నైఫ్ 5 సెట్టింగ్స్కు 5 లక్షలు అవుతుంది సార్ అన్నాడు కౌంటర్లో ఉన్న వ్యక్తి. సుధాకర్ గుండెల్లో ఒకసారి పెద్ద బండరాయి పడింది. కొడుకుని బీటెక్లో చేర్చడానికి, కూతురు వివాహానికి అని కడుపు మార్చుకుని కోరికల్ని చంపుకొని పైసా కూడబెట్టినా
10 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి. ఒక్కసారిగా 5 లక్షలు తీసేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ చేయించకే ఇంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. ఆఫీస్లో కూడా అంత సొమ్ము ఇవ్వరు. తనకు ఇంత ఖరీదైన రోగమని తెలిస్తే జానకి, పిల్లలు, నాన్న ఎలా తట్టుకుంటారు? నాన్న గుండె ఆగిపోతుంది, జానకి కుప్ప కూలిపోతుంది, పిల్లలు బెంబేలు ఎత్తిపోతారు. సో వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు తనేం చేయాలి? నీకే తెలియకుండా నీకెంత ఎక్కువ ధైర్య సాహసాలు ఉన్నాయో సాహసం చేయడం తప్ప మరో మార్గం లేనప్పుడే నీకు తెలిసి వస్తాయి అని ఎప్పుడో చదివిన కొటేషన్ గుర్తుకు చేసుకున్నాడు. ఈ క్యాన్సర్ నన్ను జయించి నన్ను నా కుటుంబ సభ్యులకి దూరం చేయాలని చూస్తోంది. ఇది నేను సాహసం చేయవలసిన సమయం. నేను క్యాన్సర్తో పోరాడతాను. సాహసంతో పోరాడి క్యాన్సర్ రక్కిసి కోరల నుండి నా జీవితాన్ని తిరిగి తీసుకుంటాను అని ఆలోచించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి బయలుదేరాడు. తను లేని వాళ్ళ జీవితాన్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది. వాళ్ళ కోసమైనా తను బ్రతకాలంటే ఎంత ఖరీదైన వైద్యమైనా చేయించుకోవాలంటే బ్యాంకులో డబ్బులు తీయాలి. సుధాకర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. రాత్రి బస్సులో ఇంటికొచ్చేశాడు. జరిగిన విషయాలేవి ఇంట్లో కానీ బయట కానీ ఎవరికీ చెప్పలేదు. బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్లు క్యాన్సిల్ చేసి తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి మరో వారం రోజులు సెలవు పొడిగించుకున్నాడు. మళ్ళీ హైదరాబాద్కు మర్నాటికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంటికొచ్చి తండ్రితోనూ భార్యతోనూ మామూలుగా కబుర్లు చెప్పాడు. పనుకునే ముందు జానకితో అన్నాడు, రేపు మళ్ళీ గౌతమికి హైదరాబాద్ వెళ్ళాలి. మొన్న వెళ్ళిన పని అవ్వలేదు, ఈసారి 5 రోజులు పట్టొచ్చు అని. అదేమిటండి, ఈరోజేగా వచ్చారు? ఇంతకు ముందు ఎప్పుడో కానీ క్యాంపులు ఉండేవి కాదు. ఇప్పుడేమిటి మరి 5 రోజులా? కాసేపును బీటెక్లో జాయిన్ చేయాలి. శ్రావ్యకు చదువు అయిపోతోంది. సంబంధాలు చూడాలనుకున్నాం కదా. ఇలా అస్తమాను హైదరాబాద్ అంటే ఎలా అండి అంది జానకి అయిష్టంగా. తప్పదు జానకి, మన అందరి కోసం కష్టపడక తప్పదు అన్నాడు. ఎవరూ తన కోసం బాధపడటం ఇష్టం లేదు. తనే ధైర్యంగా ఎదుర్కోవాలి. తను బ్రతుకుంటే అందరి సమస్యలు పరిష్కరించవచ్చు. మరో 25 లక్షలు సంపాదించవచ్చు. తనే లేకపోతే 10 లక్షలు వాళ్ళని రక్షించలేవు. మర్నాడు గౌతమికి బయలుదేరి హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగాడు. హాస్పిటల్లో 5 లక్షలు కట్టి సైబర్ నైఫ్ రేడియేషన్ చికిత్స ప్రారంభించాడు. 5 రోజులు రేడియేషన్ పూర్తయింది. రోజుకు 10 నిమిషాల చొప్పున రేడియేషన్. ఏ విధమైన బాధ లేదు. శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందని ఆశ్చర్యపోయాడు సుధాకర్. 3 నెలలకోసారి చెకప్కి రమ్మని డాక్టర్ చెప్పాడు. చికిత్స అయిపోయాక సుధాకర్ నార్మల్గా డ్యూటీకి హాజరవుతున్నాడు. 3ఓసారి హైదరాబాద్ చెకప్కి వెళ్ళినప్పుడు రాత్రి హోటల్లో పడుకుని ఉండగా జానకి నుండి ఫోన్ వచ్చింది. హలో జానకి అన్నాడు సెల్ ఆన్ చేసి. మీరు హోటల్లో ఎందుకు దిగారు? మీ పక్కన ఎవరున్నారు అంది జానకి సీరియస్గా. అస్తమాను మా చెల్లెలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆఫీస్ పని కదా అని హోటల్లో దిగాను. నా పక్కన ఎవరుంటారు? అదేం ప్రశ్న అన్నాడు సుధాకర్. అబద్ధాలు చెప్పకండి. 3 నెలలకోసారి ఆఫీస్ పని అని నాతో చెప్పి సెలవు పెట్టి వెళ్తున్నారా లేదా అంది కోపంగా. గతుక్కుమన్నాడు సుధాకర్. ఎవరు చెప్పారు అన్నాడు ఏమనాలో తెలియక. ఈ మధ్య అబద్ధాలు కూడా నేర్చుకున్నారా? ఆ 5 లక్షలు ఎవరికిచ్చారు? నన్ను నా పిల్లల్ని ఏ గంగలో ముంచుతారు అంది బాధ మిళితమైన స్వరంతో. జానకి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు సుధాకర్ బాధగా. నాకంతా తెలుసండి. మీ ఆఫీస్లో పనిచేసే మూర్తి గారు మీ ఆఫీస్ తాళాల కోసం మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు మీరు తరచూ సెలవు పెడుతున్నారని. ఆఫీస్ పని కాదని బ్యాంకులో పనిచేసే మా అక్క కొడుకు రవి మీరు 5 లక్షలు తీసుకెళ్లారని చెప్పాడు. ఒక్కసారి అంత మొత్తం డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఏడుపు ప్రారంభించింది. జానకి, నా మాటలు నమ్ము. నేను వచ్చాక అన్ని విషయాలు చెబుతాను. నేనేం చేసినా మీకోసమే చేస్తాను. బీ పాజిటివ్. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు? నన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు అన్నాడు సుధాకర్ జానకిని సముదాయిస్తూ. మీరు ఎందుకు అస్తమాను హైదరాబాద్ వెళ్తున్నారో, ఆ 5 లక్షలు ఎవరికిచ్చారో చెబితే గానీ పచ్చి మంచినీళ్ళు ముట్టను అని సెల్ డిస్కనెక్ట్ చేసింది. సుధాకర్ తలపట్టుకున్నాడు. ఇక చెప్పక తప్పని పరిస్థితి. ఎవరికోసమైతే తాను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కష్టపడుతున్నాడో వాళ్ళే తనని అపార్థం చేసుకుంటే తను చేయగలిగిందేముంది? ఉదయాన్నే డాక్టర్ దగ్గరకు క్వార్టర్లీ చెకప్కు వెళ్ళాడు. వెరీ గుడ్ సుధాకర్ గారు, మీరు జయించారు. మా ట్రీట్మెంట్కి మీ ధైర్యం తోడవడంతో బాగా క్యూర్ అయింది. మీ పాజిటివ్ దృక్పథమే మీకు రక్ష.
ఇక నుంచి 6 నెలలకు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చెకప్కి రండి అన్నాడు డాక్టర్ మోహన్ కృష్ణ. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సుధాకర్ ఆనందంగా. ఆ రాత్రే బయలుదేరి మర్నాడు ఉదయం ఇంటికొచ్చాడు. సూట్ కేస్ బెడ్రూమ్లో పెట్టి బాత్రూమ్కి స్నానానికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బాత్రూంలోంచి వచ్చేటప్పటికి సూట్ కేస్ తెరిచి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మంచం మీద పరిచి ఉన్నాయి. జానకి ఆ రిపోర్ట్స్ చదువుతూ కళ్ళు తుడుచుకుంటోంది. సుధాకర్ జానకి పక్క చేరి తల నిమిరాడు. నన్ను క్షమించండి, మీరెంత మానసికంగా నలిగిపోయారో, శారీరకంగా కష్టపడ్డారో గ్రహించలేకపోయాను. ఎందుకింత సాహసం చేశారు? ఒంటరి పోరాటం ఎందుకు చేశారు? మేమంతా ఏమైపోయాము అంది జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ. నిజానికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందే రోగం నయమయ్యేది. కానీ మా అమ్మ క్యాన్సర్తో పోవడంతో నా విషయం చెప్తే మీరెవరూ తట్టుకోలేరని భావించి ధైర్యంతో పోరాడటమే క్యాన్సర్కు దివ్య ఔషధమని గ్రహించాను. పోరాడాను, అందుకే జయించాను అన్నాడు సుధాకర్ జానకికి దగ్గరగా తీసుకుంటూ. జానకి తన మంగళసూత్రం కళ్ళగద్దుకుంది అతను జయించినందుకు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.